రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా అక్కడ 15 ఎకరాల భూమి ఉంది. సో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అంతా రేవంత్ రెడ్డికి కూడా ఎరికే. ఆయన గుంజుకున్నాడా లేకపోతే నిజంగానే రిజిస్టర్ చేసుకున్నాడా అది నాకు ఎరకలేదు. కానీ గోపనపల్లిలో భూమి ఉందని ఆయన అఫిడవిట్లో కూడా చూపెట్టిండు. ఎలక్షన్ అఫిడవిట్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా నాకు 15 ఎకరాల భూమి గోపనపల్లిలో ఎక్కడైతే ఫార్ములా 1 కోసం ఆనాటి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణ నోటీసులు ఇచ్చిందో అందులో నాకు కూడా ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో కూడా మొన్న 2023 ఎలక్షన్ అఫిడవిట్లో కూడా డిక్లేర్ చేశారు. తదనంతరం ప్రయత్నాలు జరిగినాయి దేశంలో. ఈ F1 అనే రేసును తేవాలి, ఎందుకంటే చాలా విస్తృతమైన ప్రచారం కలిగిన బాగా పాపులర్ రేస్ F1. దాని చుట్టూ మర్చెండైజింగు, దాని చుట్టూ కొన్ని సిటీల యొక్క గ్రోతే దాని చుట్టూ. మొనాకో అనే ఒక సిటీ ఉంటుంది, ఒక కంట్రీ కమ్ సిటీ. అది మొనాకోలో దగ్గర కంట్రీ వరల్డ్ ఫేమస్. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచంలో ఉండే బిలియనీర్లు అందరూ దిగుతారు. అసలు ఆ మొనాకో అనే సిటీ వెలుగులోకి వచ్చిందే ఈ ఫార్ములా 1 రేస్ వల్ల. అట్లా ఒక ఫార్ములా 1 రేస్ని ప్రపంచవ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం 200 కోట్ల పైచిలకు మంది చూస్తారు. 2 బిలియన్ ప్లస్ పీపుల్ చూస్తారు. అంత పాపులర్ రేసింగు ఫార్ములా 1 రేసింగ్. సో మన దేశంలో కూడా ప్రయత్నాలు జరిగి చివరికి ఉత్తరప్రదేశ్లో అప్పుడు జేపీ గ్రూప్ అని ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది, జయప్రకాష్ గ్రూప్. నోయిడాలో వారు ఒక ట్రాక్ కట్టారు. పెద్ద ట్రాక్ కట్టి ఆ ట్రాక్లో ఫార్ములా 1 వాళ్ళని ఒప్పించి మొత్తానికి ఉత్తరప్రదేశ్ నోయిడాలో డబ్బులు మేము పెడతాము అని చెప్పి 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇది ఎప్పుడు నేను చెప్పేది 2009-10 ఆ ప్రాంతంలో 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆనాడు 2009, 10, 11. ఎందుకంటే ఒక రేస్ అనేది 1 సంవత్సరం కోసం జరగదు. రేస్ అనేది ఎప్పుడైనా కూడా ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు సైనింగే. ఎందుకంటే ఒకటేసారి అట్లా వచ్చి ఇట్లా రేస్ చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఉండదు. డెఫినెట్గా ఒకసారి దాన్ని ఏమంటారు క్యాలెండర్లోకి రావాలి, ప్రచారం జరగాలి. ఇప్పుడు నేను చెప్పాను అబుదాబి గ్రాండ్ ప్రీ ఉంటుంది, లాస్ వేగస్లో ఉంటుంది, తర్వాత సౌపాలోలో ఉంటుంది. ఇట్లా క్యాలెండర్ ఉంటుంది అనమాట. 12 నెలల్లో ప్రతి 2వ శనివారం ఏదో ఉంటుంది రేసు. అవన్నీ ముందే డిసైడ్ అయ్యి ఉంటాయి ఎక్కడెక్కడ రేస్ జరుగుతుంది అని చెప్తే మోటార్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ అందరూ కూడా అయితే టీవీలో చూడడమో లేదా టికెట్లు కొనుక్కొని అక్కడ పోయి రేస్ చూడడమో ప్రత్యక్షంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అట్లా ఉత్తరప్రదేశ్కి మొత్తానికి వాళ్ళు పట్టుకొచ్చారు, జేపీ గ్రూప్ వాళ్ళు పట్టుకొచ్చినారు. 3 సంవత్సరాలు జరిగింది రేస్, 9, 10, 11. ఫర్ వాట్ ఎవర్ రీజన్ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఫార్ములా 1 వాళ్ళు ఇక మళ్ళీ మేము రాము ఇండియాకి అని చెప్పి క్యాన్సిల్ చేసుకొని 11 తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ రీజన్స్ నాకు తెలియదు. కానీ దాదాపు అప్పట్లో జేపీ గ్రూపు అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అందరు కలిసి ఖర్చు పెట్టిన అమౌంట్ 1500 నుంచి 1700 కోట్లు. 1500 నుంచి 1700 కోట్ల రూపాయలు ఆ రేస్ నిర్వహణ కోసం ఖర్చు పెట్టారు. సరే, అందులో కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది, వచ్చిన వాళ్ళు చూడడానికి, స్పాన్సర్స్, దానికి దీనికి కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది. తర్వాత ఇంకా మళ్ళీ భారతదేశంలో మోటార్ స్పోర్ట్స్ రేసులు ఆ స్థాయిలో ఎన్నడూ జరగలేదు, చిన్నవి జరుగుతుంటాయి. ఫార్ములా 4 రేస్ అని మొన్ననే చెన్నైలో జరిగింది. నిన్నగాక మొన్న మీరు చూసింటారు, అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్లో ఫార్ములా 4 రేస్ జరిగింది, ఇది గర్వకారణం భారతదేశానికి అని కూడా మొన్ననే ట్వీట్ చేశారు, చూసింటారు మీరు. అట్లాగే చెన్నైలో మొన్ననే అక్కడి ప్రభుత్వం స్టాలిన్ గారు, వారి కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ్ స్టాలిన్ 42 కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి ఫార్ములా 4 రేస్. ఫార్ములా 4 అంటే నిజంగా చెప్పాలంటే ఫుడ్ చైన్లో చాలా కింద ఉంటుంది. F1 తర్వాత F2 తర్వాత F3 తర్వాత F4 అలా. సో ఈ రకంగా ఈ రేసుల కోసం దేశవ్యాప్తంగా పోటీ ఎప్పటి నుంచో ఉంది. సో ఆ క్రమంలో గత 10, 11, 12 సంవత్సరాలుగా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈరోజు మనం 2024 సంవత్సరంలో ఉన్నాం, ఇంకా 4 రోజులు అయితే 2025లో ఉంటాం. గత 2013-14 నుంచి ఎప్పుడైతే ఐస్ ఇంజన్ పోయి, ఐస్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, డీజిల్ పెట్రోల్తో నడిచే ఇంజన్లు, అది పోయి ఎలక్ట్రిక్ వాహనాలు రావడం స్టార్ట్ అయిందో, ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకురావాలనే ఒక కొత్త కాన్సెప్ట్తోని ఈ ఫార్ములా ఈ అంటే ఈ అంటే ఎలక్ట్రిక్, ఆ రేసింగ్ స్టార్ట్ అయింది. ఆ రేసింగ్ స్టార్ట్ అయిన తర్వాత దానికి కూడా విస్తృతమైన ప్రచారం వచ్చింది, దానికి కూడా విపరీతమైన ప్రచారం, విపరీతమైన అట్రాక్షన్ వచ్చింది. సో ఈ క్రమంలో మన గవర్నమెంట్ తెలంగాణలో ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2014లో మేము చాలా ఆలోచన చేసినాం, ఏ సెక్టర్స్లో మనం పెట్టుబడులు ఆహ్వానించవచ్చు, ఏ రంగాల్లో మనం విస్తృతంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడవచ్చు. ఆ ఉద్దేశంతో 14 థ్రస్ట్ ఏరియాస్ అంటారు, 14 కీలక రంగాలను ఐడెంటిఫై చేసి మా ఇండస్ట్రియల్ పాలసీలో, ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీలో 14 రంగాలను ఐడెంటిఫై చేశాం. అందులో ఒకటి ఆటోమొబైల్ రంగం, అందులో ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ.
ఆటోమొబైల్ రంగం, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగం. ఈ రెండిటి కలయికనే ఎలక్ట్రిక్ వెహికల్స్. అందుకే ఏమనుకున్నామంటే ముందుగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొని రావాలి. భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలది అవుతుంది. ప్రజలు ఈ కాలుష్యంతో సతమతం అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వెహిక్యులర్ పొల్యూషన్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా బండి మీద పోతుంటే ముంగట బస్సు గుప్పమని ముఖం మీద పొగొడితే ముఖం అంతా మసైపోతుంది. కాబట్టి భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. ఎలక్ట్రిక్ బస్సులు కానీ ఎలక్ట్రిక్ కార్లు కానీ బహుళ ప్రాచుర్యం పొందుతాయి. ఇవి భవిష్యత్తులో ఫార్ములా 1 ఉండకపోవచ్చు, ఉంటే గింటే మళ్ళీ ఫార్ములా ఈ రేసే ఉంటుందని చెప్పి మనం ఈ క్రమంలో అంటే మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో జినోమ్ వ్యాలీ అని ఒకటి పెట్టారు షామీర్పేట దగ్గర, తుర్కపల్లి దగ్గర పెడితే ఈరోజు ఆ జినోమ్ వ్యాలీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యాక్సిన్ల ఉత్పత్తికి అదొక కేంద్రమైంది, ఒక హబ్ అయింది. అంటే మొక్క ఒకరు నాటొచ్చు, విత్తనం ఒకరు పెట్టొచ్చు, కానీ దాని ఫలాలు అల్టిమేట్గా భవిష్యత్ తరాలకు అందుతాయి. అట్లా ముందు చూపుతో కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలి, చేస్తాయి. బుద్ధున్న ప్రభుత్వం అంటే చేస్తుంది. మేము కూడా ఏమనుకున్నామంటే తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆటోమొబైల్ మరియు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దీనికి తెలంగాణ భారతదేశంలోనే కేంద్రంగా ఉండాలి అనే ఎజెండాతో ప్రయత్నాలు ప్రారంభించినాం. ప్రారంభించే క్రమంలో స్టడీ చేశాం. చెన్నైలో ఒక ఆటోమొబైల్ కేంద్రం ఉంది. అక్కడ చాలా కంపెనీలు, ఫోర్డ్ లాంటి కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాయి. అట్లాగే పూణేలో కొన్ని ఆటోమొబైల్ పార్ట్స్ తయారు చేసే కంపెనీలంతా కూడా అక్కడ ఉన్నాయి. మరి మనం ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు మనకు సముద్ర తీరం లేదు, ఈకోసిస్టమ్ లేదు, మరి ఏం చేయాలి అని ఆలోచించి ఎలక్ట్రిక్ వాహనాలను బలంగా ప్రోత్సహిద్దాం, వాటికి సంబంధించిన మొత్తం ఈకో అంతా ఇక్కడే డెవలప్ చేద్దామన్న ఎజెండాతో ఆ క్రమంలో హైదరాబాద్కి ప్రాచుర్యం రావడానికి హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఎంతూజియాస్ట్ దృష్టిలో పెట్టడానికే ఫార్ములా ఈ రేస్ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత జరిగింది ఏంటి అంటే మీకు ఒకసారి సీక్వెన్స్ చెప్తాను నేను. మనము వాళ్ళతోన అప్రోచ్ అయ్యి ఒక మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశామంటే 25 అక్టోబర్ 2022. ఇది వరుసగా 4 సీజన్స్ కోసం సైన్ చేశాం. ఇదేదో రేసు కోసమో రేస్ నుండి వచ్చే గ్లామర్ కోసమో చేసింది కాదు. రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది ఏర్పాటు చేయాలి, జినోమ్ వ్యాలీ మాదిరిగా. అందులో ఇన్నోవేషన్ జరగాలి, రీసెర్చ్ జరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్కి తెలంగాణ హబ్ కావాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అడ్డా ఎక్కడుంది అంటే తెలంగాణ ఉంది అని ప్రపంచం మాట్లాడుకోవాలి. ఇది మా ఎజెండా. దానికోసమే ఇదంతా కూడా చేసినాం. చేసి మేము ఫార్ములా ఈ వాళ్ళతో సంప్రదించి వాళ్ళు రామన్నారు. ముందు మాకు ఇండియాలో ఫార్ములా 1 గతంలో చేదు అనుభవం ఉంది కాబట్టి మేము రాము, ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్థాయిలో ఉందా అన్నారు. వారిని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. వారిని ఒప్పించడానికి, వారిని కలవడానికి చాలా తంటాలు పడి మొత్తానికి ఒప్పించినాం. సియోల్ లాంటి నగరాలతో పోటీపడి సాధించి హైదరాబాద్కి, అంటే ఇది భారతదేశం యొక్క ఈవెంట్, ఇది ఒక హైదరాబాద్ ఈవెంటో తెలంగాణ ఈవెంటో కాదు. ఫార్ములా ఈ వాజ్ కమింగ్ టు ఇండియా అండ్ ఇన్సిడెంటలీ వీ వర్ ఏబుల్ టు గెట్ దట్ టు ఆర్ స్టేట్ అండ్ ఆర్ సిటీ హైదరాబాద్. 25/10/2022 రోజు మనం మొట్టమొదటిసారి వారితో ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. బిట్వీన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ వాళ్ళ వైపు నుంచి ఫార్ములా ఈ వాళ్ళు, అదేవిధంగా ఒక ప్రమోటర్. ఎందుకంటే ఈ రేస్ జరపాలి అన్నప్పుడు కొంత ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతున్నప్పుడు ప్రైవేటు వ్యక్తుల్ని భాగస్వాములు చేసి వాళ్ళకు కూడా అడ్వర్టైజింగ్ రైట్స్ ఇచ్చి, ఎందుకంటే 50 కోట్ల మంది చూసే రేసు ఫార్ములా ఈ, కాబట్టి వారికి కూడా ప్రాచుర్యం కలిగే విధంగా, వారికి కూడా లాభం కలిగే విధంగా అడ్వర్టైజింగ్లో చేయాలని చెప్పి అట్లా ప్లాన్ చేసి మొత్తానికి ఏఎస్ జెన్ అనే ఒక కంపెనీ, గ్రీన్ కో అనే కంపెనీ ఉంటుంది, దాని సబ్సిడరీ, వాళ్ళతోన మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. మొత్తం అన్నీ క్లియర్గా రాసుకున్నాం. అగ్రిమెంట్లో ఏం హేరాఫేరీ లేదు, ఏం నాకు అగ్రిమెంట్ కాపీ కూడా ఉంది, ఇంత ఉంది, అది అందులో అన్నీ ఉన్నాయి. ఒకవేళ గొడవ అయితే ఎడుకోవాలి, ఏ కోర్టుకోవాలి, ఏ ఆర్బిట్రేటర్ కోవాలి, అవన్నీ కూడా అలా రాసుకున్నాం. రాసుకొని ఇది 22 అక్టోబర్లో మనకు ఒప్పందం అయింది. 23 ఫిబ్రవరి 10 అప్పుడు రేస్ కూడా బ్రహ్మాండంగా కండక్ట్ చేశాం. ఒక రేస్ అంటే కేవలం ఆ ఒక్కరోజు కోసం జరిగిన రేస్ కాదు, దాని చుట్టూ ఆ వారం అంతా కూడా మొబిలిటీ వీక్ అని సెలబ్రేట్ చేశాం. అందులో ఇన్వెస్ట్మెంట్లు అనౌన్స్ చేశాం. హ్యుండై 1400 కోట్లు, అమర్ రాజా బ్యాటరీస్ 9500 కోట్లు, ఇంకా చాలా, ఇప్పుడు నాకు గుర్తులేవు కానీ చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు వచ్చినాయి. ఆనంద్ మహీంద్రా గారు వచ్చారు. మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఆనంద్ మహీంద్రా గారు కూడా చాలా గర్వంగా, చాలా గొప్పగా ట్వీట్ చేసినారు. అసలు
అద్భుతమైన రేసు మనం ఇక్కడ జరగడం అనేది మనందరికీ ఆనందదాయకం అని చాలామంది పెద్దలు కూడా వచ్చినారు. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేస్కి వచ్చి ఆయన మాట్లాడిన మాట మన ఒక స్థానిక తెలుగు ఛానల్తో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రేస్ జరుగుతోంది అని కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు. ఏ పాత్ర లేదు, మను లేదు, కానీ కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు. అనురాగ్ ఠాకూర్ గారు ఆయన వచ్చినాడు. ఆయన కూడా వచ్చి ప్రైజులు కూడా ఇచ్చారు. ఆయన ఇది అనురాగ్ ఠాకూర్ గారు, అప్పుడు ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రి. ఇక ఆనంద్ మహీంద్రా గారు, ఇప్పుడే నేను చెప్పాను, మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మహీంద్రా గ్రూపు ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ అండ్ CEO, వారు కూడా వచ్చారు. వారి రేసింగ్ టీం కూడా పాల్గొన్నది. వారితో పాటు ఇంకా చాలామంది ప్రముఖ నటులు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, పాపులర్ పర్సన్స్ చాలామంది వచ్చారు. సచిన్ తెందుల్కర్ గారు, అదేవిధంగా వారితో పాటు చాలామంది స్పోర్టింగ్ లెజెండ్స్ కూడా వారితో పాటు బాంబే నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. అదేవిధంగా ఇక ప్రపంచవ్యాప్తంగా వీళ్ళంతా పాపులర్ డ్రైవర్స్, చాలా చాలా సూపర్ స్టార్లు. ఇప్పుడు మనకు అర్థం కాదు ఈ స్పోర్ట్, కానీ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రామ్ చరణ్లు, షారుఖ్ ఖాన్లు ఎట్లనో అక్కడ వాళ్ళకు కూడా ఆ స్పోర్ట్ తెలిసిన వాళ్ళకి, ఆ క్రీడ తెలిసిన వాళ్ళకి వీళ్ళందరూ సూపర్ స్టార్లు. అదేవిధంగా చాలామంది యాక్టర్లు, రాజకీయ దిగ్గజాలు, మన ఇంకా చంద్రబాబు నాయుడు గారి డాటర్ ఇన్ లా బ్రాహ్మణి గారు, ఇంకా చాలామంది హైదరాబాద్లోని హూ ఇస్ హూ అందరు కూడా అటెండ్ అయ్యారు ఈ ఈవెంట్ మొత్తం కూడా ఫిబ్రవరి 23లో. అయితే ఈ రేసును ప్రమోట్ చేయడానికి మేము ఏ ఎఫర్ట్ కూడా వదిలిపెట్టలేదు. ఇది బాంబేలో గేట్వే ఆఫ్ ఇండియా కాడ ఆ రేస్ కార్ను డిస్ప్లే చేస్తూ దీనికి పబ్లిసిటీ ఇవ్వడానికి, బాంబే నుంచి కూడా విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ పెడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, అప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు, వారందరూ కూడా వచ్చి ఈ రేస్ మా దగ్గర పెట్టాలి బాంబేలో, మీరు ఎట్లా కొట్టుకుపోయినరు అని ఆ రోజు వాళ్ళతో మైక్లనే లొల్లి కూడా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇయర్ మా దగ్గర పెట్టాలని చెప్పి కూడా అడిగారు. దాని తర్వాత ఢిల్లీలో హర్దీప్ సింగ్ పూరి గారు, క్రికెటర్స్ శిఖర్ ధావన్ గారు, యజువేంద్ర చాహల్ గారు, ఇంకా చాలామంది ఎంపీలు వచ్చారు, ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చినారు. ఇదంతా కూడా జరిగిన తర్వాత మనకు రేసు ఫిబ్రవరి 2023లో రేస్ జరిగింది. రేస్ జరిగిన తర్వాత దీనివల్ల అసలు హైదరాబాద్కి ఏం లాభమైంది? ఎందుకంటే అడుగుతారు కదా సహజంగా. ఆ రోజు మొదటి రేస్కి ప్రభుత్వం వైపు నుంచి మనం పెట్టిన ఖర్చు మొత్తం HMDA పెట్టింది. ఎందుకంటే HMDA యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. HMDA చట్టంలో ఏం రాసింది అంటే, హైదరాబాద్లో జరిగే ఏ లీజర్ యాక్టివిటీ అయినా, ఏ రిక్రియేషన్ యాక్టివిటీ అయినా దాన్ని ప్రమోట్ చేయడానికి HMDAకి పూర్తి అధికారం ఉంది. HMDA యొక్క చైర్మన్ ముఖ్యమంత్రి గారు, HMDA యొక్క వైస్ చైర్మన్ మున్సిపల్ మంత్రిగా ఆ రోజు నేనున్నాను. కాబట్టి HMDA నుంచి ఒక 30-35 కోట్లు ఏదో ఖర్చు పెట్టినట్టు, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్, 30-35 కోట్లు ఏదో ఖర్చు పెట్టాము. ఆ ప్రమోటర్ ఎవరైతే ఉండేనో, స్పాన్సర్ గ్రీన్కో, ఆయన దాదాపు 100-110 కోట్లు ఆయన ఖర్చు పెట్టారు. ఏం లాభం వచ్చింది మరి హైదరాబాద్కి అని చెప్పి మాకు ఫిబ్రవరిలో రేస్ అయిన తర్వాత, మాకు నిజానికి మేము చేయలేదు ఈ స్టడీ, కొత్త సిటీలో రేస్ అయిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి నెల్సన్ అనే ఒక సంస్థ వాళ్ళు అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఇంత పెద్ద రిపోర్ట్ ఉంది, మీరు అందరికీ కూడా కాపీస్ ఇస్తాను, దయచేసి చూడండి. ఇది నా కవిత్వం కాదు, నెల్సన్ అనే సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. ఇదేదో హైదరాబాద్లో అమీర్పేటలోనో లేకపోతే ఢిల్లీలో CPలోనో ఉండేది కాదు. ఇది నిజంగా కూడా ఒక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. వారు ఇచ్చిన రిపోర్ట్, వారు ఏం చెప్పారంటే, హైదరాబాద్ నగరానికి ఈ రేస్ వల్ల, ఫిబ్రవరి 23లో జరిగిన రేస్ వల్ల $82 మిలియన్ ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది నగరానికి. ఎట్లా వస్తుంది ఎకనామిక్ బెనిఫిట్ ఒక నగరానికి అంటే, ట్రావెలు, GST పేమెంట్స్, ఇండైరెక్ట్గా జరిగే ప్రచారము, 50 కంట్రీస్లో మనకు జరిగే మనకు లభించే విస్తృతమైన పబ్లిసిటీ, ఎన్నింటి వల్ల అల్టిమేట్గా మనకి బ్రహ్మాండంగా విస్తృతమైన ప్రచారం వచ్చింది, లాభం జరిగిందని చెప్పి ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చిన అధ్యయన రిపోర్ట్. సో జరిగిన ఖర్చు మొత్తం కలిపి ప్రైవేట్ ఆయన పెట్టింది 100-110 కోట్లు, మన ప్రభుత్వం ఆనాడు HMDA రూపంలో పెట్టింది 35-40 కోట్లు, పెట్టిన ఖర్చు మొత్తం 150 కోట్లు అయితే $82 మిలియన్ లాభం జరిగింది అని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చెప్పింది. అంటే అర్థం ఏంటి? $82 మిలియన్ అంటే ఈ రోజు లెక్క ప్రకారం తీసుకుంటే కూడా 700 కోట్లు. పెట్టింది 150 కోట్లు అయితే ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ కలిపి వచ్చింది దాదాపు 550 కోట్లు. ఇంకా అదనంగా ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది, హైదరాబాద్కి పేరు వచ్చింది అనేది వాస్తవం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, హైదరాబాద్కి పేరు వచ్చింది కానీ ఆ ప్రమోటర్ ఆయన గ్రీన్కో అంటే ఆయన, నాకు పైసలు రాలేదు, ఎందుకంటే హైదరాబాద్కి పేరు వచ్చింది, మీ సిటీకి పేరు వచ్చింది, మీ గవర్నమెంట్కి పేరు వచ్చింది, నాకు పడతలు కాలేదు, ఎందుకంటే నేను 110 కోట్లు ఖర్చు పెట్టినా అనుకున్నంత రాలేదు, కాబట్టి
నేను వెనకకు పోతున్నా, నేను నెక్స్ట్ ఇయర్ నేను చేయలేను, మీరు ఎవరినైనా వేరే వాళ్ళను చూసుకోండి స్పాన్సరు అని చెప్పి వారు చెప్పినారు. చెప్పిన తర్వాత ఏమైంది, మేము ఇక 2023 వాజ్ అ బిజీ ఇయర్ ఫర్ అస్. ఎందుకంటే ఒకవైపు ఎలక్షన్లు, ఇంకోవైపు ఎలక్షన్ రన్అప్లో చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ క్రమంలో మేమున్నాం. జూన్ మాసం కల్లా అప్పుడు ఇంకా ప్రమోటర్ బ్యాక్అవుట్ అయింది. నాకు ఒక్క నిమిషం మీకు క్లియర్గా చెప్తాను. వీళ్ళు ఒక సెకండ్, మొత్తానికి గ్రీన్కో వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయారు. బ్యాక్అవుట్ అయిపోయిన తర్వాత మనకి జూన్ మాసం, జూన్ జూలై ఆ టైంలో నాకు ఆనాటి మా సెక్రటరీ అరవింద్ కుమార్ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి సార్ మరి నెక్స్ట్ ఇయర్ రేస్, ఎందుకంటే 4 సంవత్సరాలకు మనం సైన్ చేసాం అగ్రిమెంట్, మనం గవర్నమెంట్తో వాళ్ళ అగ్రిమెంట్ 4 సంవత్సరాలకు ఉంది. మరి ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు, ఎట్లా ఏం చేయమంటారు అన్నారు. నేనేం చెప్పానంటే ఈ రేసు, ఎందుకంటే నా ఉద్దేశం, నా మనసులో ఉన్నది చెప్తున్నాను మీకు. నా ఆలోచన ఏముండే అంటే అల్టిమేట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ తెలంగాణ హబ్ కావాలి అంటే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం, మళ్ళీ గవర్నమెంట్ మనదే వస్తుంది తప్పకుండా. మనం 2వ సంవత్సరంలో కాకపోతే 3వ 4వ సంవత్సరంలో అల్టిమేట్గా ఎలాన్ మస్క్ లాంటి పట్టుకొని రావాలా, పట్టుకొచ్చి హైదరాబాద్ని తెలంగాణని షోకేస్ చేసి మనం టెస్లా కూడా అవసరమైతే భవిష్యత్తులో ఇక్కడికే వచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇండియా ప్లాన్స్ ఉన్నాయి. ఈవెంట్ చుట్టూ అట్లా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనేది మా ప్రయత్నం. కాబట్టి ఆ రన్అప్లో నేనేం చెప్పానంటే జూన్ జూలైలో మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు ఏం చేయాలంటే, ఓ పని చేయండి, ప్రమోటర్ వెతుకుదాము, డోంట్ వరీ, ఆయన కాకపోతే ఇంకొక 2-3 ఎత్తుకుదాము, ఒకరు కాకపోతే 2-3 ఎత్తికి 100 కోట్లు కట్టాలి అంతే కదా, కడదాం, 100-110 కోట్లు పెద్ద ఇష్యూ కాదు, ఎత్తుకుదాం లేండి అని చెప్పి నేను ధైర్యం చెప్పాను. బ్యాడ్లకి ఏంటంటే మనకి మేము ఇక ఎలక్షన్ రన్అప్లో పడిపోయాం. నేను ఇక నా హడావుడిలో నేను తిరుగుతున్నాను. మా అరవింద్ కుమార్ గారు ప్రయత్నం చేసినారు కానీ దొరకట్లేదు.